నమస్తే అండి రోజా గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుర్చీలో ఉన్నంత వరకు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలో జబ్ తక్ మై కుర్చీ మే బైఠ్ కర్ रहता तब तक తెలంగాణ రాష్ట్రమే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్లు పెంచడం కానీ స్పెషల్ పర్మిషన్లు ఇవ్వడం కానీ ఉండవు అని చెప్పిండు. అంటే డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 21 నాడు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి ఆ రేవతి వాళ్ళ అబ్బాయిని చూసి అక్కడి నుంచి ప్రకటన చేసిన తర్వాత కూడా దానికి దీనికి డిసెంబర్ 21కి జనవరి 8వ తారీఖు మధ్య 5 సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్ నుంచి దిగిపోయారు. ఆయన బ్రతుకున్నంత వరకు, లేకపోతే ఆయన కుర్చీలో కూర్చున్నంత వరకు, లేకపోతే నేను ముఖ్యమంత్రి ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీకి స్పెషల్ షోలు ఉండవు, స్పెషల్ బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల యొక్క ధరలు పెంపకాలు ఉండవు అన్నాడు. కానీ వాళ్ళు పెరిగినాయి అంటే ముఖ్యమంత్రి గారు తన మాట తనే తప్పిండు. సో ఈ ఒక్క విషయంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలలో ముఖ్యమంత్రి గారు మాట తప్పుతూ వస్తున్నారు. అది ఇక్కడ తెలంగాణ సమాజం మొత్తం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మాట తప్పడం కాదు, పట్టు విడుపులు ఉండాలి, పంతాలు పట్టింపులు ఉండకూడదు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు దిల్ రాజు గారు అలియా సుధాకర్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి, ఆయన నిర్మించినటువంటి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ గేమ్ చేంజ్ అనేటువంటి మూవీ నిర్మాణమైంది కాబట్టి, మొట్టమొదటి సినిమా తను చైర్మన్ అయిన తర్వాత తను నిర్మించిన సంస్థ నుంచి విడుదలవుతున్న సినిమాకు ఎక్కడ ఈ ప్రభుత్వము సినిమా టికెట్లు పెంచుకోకుండా, లేకపోతే స్పెషల్ పర్మిషన్లు ఇవ్వకుండా ఉంటుందేమో, ఇంకా బెనిఫిట్ షోలు కూడా ఉండవని చెప్పారు. బెనిఫిట్ షోలు కూడా నడిచినాయి, నిన్న ఉదయం నుంచే నడుస్తున్నాయి ఇవాళ. సో నేను అనేది ఏంటంటే, తెలంగాణలో దిల్ రాజు గారు అలియా సుధాకర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఈ ముగ్గురు కలిసి మా వాటికి వచ్చేసరికి, రేవంత్ రెడ్డి అనేటువంటి తన సొంత సామాజిక వర్గం కాడికి వచ్చేసరికి పట్టు విడుపులు ఉంటాయి, మేము దేనికైనా మాట తప్పుకోవడం ఉంటుంది, మేము మాట మీద నిలబడేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటి తేలిపోయింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి ఈ ఒక్క విషయంలోనే మాట మీద తప్పడం అనేటువంటిది కాదు, చాలా అంశాల్లో మాట తప్పండి. సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 13 హామీలలో ఏ ఒక్క మాట నిలుపుకోలేదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయంలో కూడా నిలుపుకోలేదని తేలైపోయింది. జనవరి 8వ తారీఖు నాడు అర్ధరాత్రి జీవో రిలీజ్ చేసిండ్రు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గెలుపు కాదు, ఇది దిల్ రాజు గారి గెలుపు. ఆయన సాధించుకున్నాడు తన సినిమా కోసం. ప్రభుత్వం కూడా మాట నిలుపుకోదు దిల్ రాజు కోసం అనేటువంటిది రుజువైపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు అండి మేము స్పెషల్ పర్మిషన్స్ ఇస్తాము, లేకపోతే బెనిఫిట్స్లకు పర్మిషన్ ఇస్తామనేవాళ్ళు ఏదైనా విపత్కర సమయములు జరిగినప్పుడు. గతంలో ఎన్టీఆర్ ఏఆర్నా లాంటి వాళ్ళు కోస్తాంధ్రాల్లో విపత్తు పరిస్థితులు ఏర్పడి, వర్షాలు పడి, వరదలు వచ్చినప్పుడు వాళ్ళు స్వయంగా జోలే పట్టుకొని సమాజం దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇంత పెద్ద స్టార్లము, మేము దిగి వచ్చి వీళ్ళకి సాయం చేద్దామని చెప్పి సాయం అడిగినాడు. వాళ్ళు సినిమాలు తీసినాడు, మా సినిమాకి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా వీళ్ళకి ఇస్తామని చెప్పేవాళ్ళు. ఇవాళ ఎవరండి దిల్ రాజు గారు? ఎవరు? ఒక బడా ప్రొడ్యూసర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసించేటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఆయన కోసం మాట తప్పిన రేవంత్ రెడ్డి గారు చిన్న సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద సీతకన్నెందుకు? పెద్ద పెద్ద సినిమాలు తీసేటువంటి బడా బాబులకు రెడ్ కార్పెట్ వేసుడేంది? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గానికి వచ్చేసరికి ఎలాంటి మాట తప్పడానికైనా, ఎలాంటి దిగజాడు రాజకీయాలు చేయడానికైనా సిద్ధమే అని చెప్పేసి నిరూపితమైంది ఒక అంశం. రెండోది, ఇక్కడ రోజా గారు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, సామాన్యుల ప్రాణాలకు విలువ ఉందన్నాడు ముఖ్యమంత్రి గారు. సంధ్యా థియేటర్లో చనిపోయినటువంటి రేవతి డిసెంబర్ 4న చనిపోతే డిసెంబర్ 21 వరకు ముఖ్యమంత్రి గారికి గుర్తులేదు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో అడిగిన తర్వాత ఉటావుటిన లేచి మాట్లాడి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసి అసెంబ్లీలో రికార్డుగా ఉన్నాయి నీ అంశాలను, నువ్వు మాట్లాడిన ప్రతి అంశం రికార్డ్ అయింది. ఆ అంశాలన్నిటికీ విలువ లేకుండా పోయింది. ఎప్పుడు స్పందించారు? ఆమె చనిపోయిన 11 రోజుల తర్వాత స్పందించి అప్పుడు ఇవన్నీ ప్రకటించి ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు నీ మాటకు విలువ లేదు, నీకు విలువ లేదని చెప్పేసి తేలిపోయింది. అందుకే మేము చాలాసార్లు చెప్పాం, ఏమీ లేని విస్తరాకే ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నటువంటి విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది తెలంగాణలో హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిందని మేము చెప్పినాం. వాళ్ళని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అన్నాం. రేవతి గారు చనిపోవడం దురదృష్టకరమే అని చెప్పినాం. నాడు మా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, రేవతి ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. అలా అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ మీద మనం ఒక్కసారిగా దుమ్మెత్తుకు పోస్తే ఆ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి కానీ, ఆ ఇండస్ట్రీకి తెలంగాణ అంశాలకు ఉన్నటువంటి ముడిపడినటువంటి బంధాన్ని మనం తెంచుకున్న వాళ్ళం అయితే వాళ్ళ మీద ఇట్లా ఉక్కు పాదాలు మోపేటువంటి ప్రయత్నం చేయొద్దు, వాళ్ళకు వెసులుబాట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నాం. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇవాళ ఎలాంటి సినిమాలకు ఇస్తున్నారండి ఇవాళ ప్రోత్సాహకాలు? ఏ సినిమా పడితే అదే కమర్షియల్ సినిమాలకి ఇవాళ ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు. ఈ కమర్షియల్ సినిమాలకు ఇవ్వడం వల్ల
సినిమాలలోనే డ్రగ్స్ అంశాలు ఉంటాయి, సినిమాలలోనే ఆల్కహాల్ని చూపిస్తారు, సినిమాలలోనే సిగరెట్లు చూపిస్తారు. ఇవన్నీ చూపిస్తున్న వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మీరు ఏం తాగొద్దు తినొద్దు అంటే యువత వీళ్ళు సినిమాలో చూపిస్తారు. సినిమాల్లో హీరో గుండాయిజం చేస్తారు, రౌడీజం చేస్తారు, ఇవన్నీ వాడకూడదు అని చెప్తే వీడియో చేస్తే వీళ్ళు యూత్ అంతా అట్రాక్ట్ అవుతారు. ముఖ్యమంత్రి గారికి సంధ్యా థియేటర్ సంఘటన ఒక ఆయుధంగా దొరికింది. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన గుప్పిట్లోకి పెట్టుకోవడం కోసం, భయభ్రాంతులకు గురి చేయడం కోసం పిలుచుకొని బలవంతంగా జరిగిన మీటింగే తప్ప ఏదో ప్రేమతో జరిగినటువంటి మీటింగ్ కాదది. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలలో విరుద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకొని విచ్ఛిన్నకరమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మేము ఎందుకు బాధపడతా ఉన్నామంటే సినిమా ఇండస్ట్రీని ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి తరలిస్తాడో అని చెప్పేసి బాధపడతా ఉన్నాం. ప్లస్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కూడా గౌరవించడం లేదు. ఇదే దిల్ రాజు గారు మొన్న ఏమన్నారని తెలంగాణలో తెలంగాణ ప్రజల కల్చర్ అంటే ఏముంటుందండి, కళ్ళు తునక ముక్కలు ఉంటే చాలు, ఇదే వాళ్ళ కల్చర్ అని చెప్పి అవమానపరిచాడు. సో ఇంత హేళనగా మాట్లాడినటువంటి వైబ్ లేదన్నారు, వైబ్ లేదు, తెలంగాణలో వైబ్ లేదు అన్నాడు. తెలంగాణ సమాజంలో మా కల్చర్ని మా జీవన విధానాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తికి తీసుకుపోయి సినిమా ఇండస్ట్రీలో పెద్ద చైర్మన్ పోస్ట్ ఇస్తావు, నీ సామాజిక వర్గం కాబట్టి పోస్ట్ ఇస్తే ఇచ్చినావు. మరి ఆయన తీసిన సినిమా విషయంలో నీ మాట ఎందుకు తప్పినావు? నువ్వు మాట మీద లేనట్టే కదా. అంటే ముఖ్యమంత్రి గారు ఒడిదొడుకులైనా లేకపోతే మాట తప్పడమైనా లేకపోతే వెనకడుగు వేయడమైనా ఆయన సామాజిక వర్గం కాడికి వచ్చేసరికి ఏ నిర్ణయమైనా తీసుకుంటాడని తెట్టతేలైపోయింది. సో ఇవాళ కూడా అదే రుజువైంది. గేమ్ చేంజర్ సినిమాకు టికెట్లు పెంచడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తే నిర్మాత కావడం, దిల్ రాజు కోసమే రేవంత్ రెడ్డి గారి దిల్ చాలా కూల్ అయిపోయి సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న కోపం అంతా కూడా ఆవిరైపోయింది. ఇగో కనుక ఆయన స్పెషల్ బెనిఫిట్స్ ఇచ్చినటువంటి అర్థమైపోయింది. కానీ మేమేం చెప్తా ఉన్నామంటే బీఆర్ఎస్ పార్టీగా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవ్వండి, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల్లో చదువుతున్నటువంటి 60 మంది పిల్లలు పిట్టల్లాగా రాలిపోయినారు. ఒక్కరికి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదండి. ఒక్కరి కుటుంబాన్ని ప్రభుత్వం బాధ్యతతో పోయి పరామర్శించలేదు. నువ్వు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు, కుటుంబాన్ని పరామర్శించలేదు, వాళ్ళకు ఓదార్పులు లేవు. ప్లస్ రైతులు 480 మంది రైతులు ఈ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధలు భరించలేక, రైతు బంధు ఇవ్వలేక, రైతు బీమా ఇవ్వలేక అబాసుపాలైనటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత కార్మికులు బతుకమ్మ చీరలు బంద్ చేయడం వల్ల 30 మందికి పైచలకు చేనేత కార్మికులు చనిపోయినారు. మరి వాళ్ళు సామాన్య పౌరులు కాదా? ఇవాళ రేవతి చనిపోతే సామాన్య పౌరురాలు చనిపోతానని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటా పోలీసులు అట్లనే ప్రవర్తిస్తారు. అల్లు అర్జున్ అయితే ఎవరైతే ఆయన కాలిరిగిందా, ఏలిరిగిందా, ఆయన కుంటోడా గుడ్డోడా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన అవమానపరుస్తూ మాట్లాడినావు కదా. మరి వాళ్ళ అల్లు అర్జున్ గారి విషయంలో అంత దురుసుగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇవాళ రామ్ చరణ్ విషయంలో ఇంత ప్రేమ పొంకొచ్చింది, దిల్ రాజు విషయంలో ఇంత ప్రేమ పొంకొచ్చింది? మేము అనేది ఏంటంటే చాలామంది సినిమా ఇండస్ట్రీలో చిన్న మిత్రులు ఉన్నారు, చిన్న సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళకు థియేటర్లు దొరకవండి. గుత్తాధిపత్యం సినిమా థియేటర్లన్నీ అరవింద్ గారి చేతిలో, అల్లు అరవింద్ గారి చేతిలో, లేకపోతే సురేష్ బాబు గారి చేతిలో, కొంతమంది బడా బాబుల చేతిలో థియేటర్లు పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి అపాయింట్మెంట్లు ఇవ్వరు, కలవరు, థియేటర్లు రిలీజ్ చేయరు. పాపం వాళ్ళ సినిమా రిలీజ్ కావాలంటే వాళ్ళు ఇచ్చిన డేట్కు రిలీజ్ చేసుకోవాలి. ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ముఖ్యమంత్రి గారికి మేము ఒక సలహా ఇస్తున్నాం బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకులుగా. అయ్యా చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సినిమాని బట్టి వాడు తీసిన సమయాన్ని బట్టి వాడు పెట్టుకున్న బడ్జెట్ని బట్టి వాడికి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వు, వాడు బ్రతుకుతాడు. అప్పులు చేసి మొన్న ఇంత గతంలో చూసాం కదా, మనం హుస్సేన్ సాగర్లో వచ్చి దొరికినటువంటి ప్రొడ్యూసర్లను చూసాం. సో వాళ్ళ జీవితాలను ఆధారపెట్టుకుని బతుకమని చెప్తా ఉన్నాను. ఇవాళ దిల్ రాజు గారు తీసిన సినిమాకు స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల ఇవ్వకపోవడం వల్ల జరిగే నష్టమే ఉండదు వాళ్ళకు. మీరు అన్నారు ఇంతకుముందు సినిమా హీరోల రెమ్యునరేషన్ తక్కువ ఇస్తే బాగుంటుంది కదా అని. రెమ్యునరేషన్ తీసుకునే రోజులు పోయినాయి రోజా గారు, పర్సంటేజ్ల కాడికి వచ్చింది. ఇప్పుడు సినిమా హిట్ అయితే నా షేర్ ఇంత, ఒకప్పుడు 3 కోట్లు 4 కోట్ల రెమ్యునరేషన్ ఉన్నటువంటి హీరోలు ఇవాళ 300 కోట్ల షేర్ తీసుకునే పరిస్థితికి వచ్చారంటే మనం ఎక్కడున్నామో ఆలోచించండి. ఎవరికి న్యాయం చేయడానికి ఈ సినిమా ఇండస్ట్రీని కాపాడుతున్నాం? పోనీ దీనివల్ల తెలంగాణ సమాజానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ మొన్న మళ్ళీ మాట్లాడుతుంది